ఉన్నా అదేవిధంగా ఈరోజు పవన్ గారు ఆంధ్రజ్యోతి అంటేనే కొంతమందికి పనికి మాలిన వాళ్ళు కొంతమందికి గిట్టదలేండి, అది వేరే విషయము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటేనే దమ్మున్నటువంటి ఛానల్. దాని అధినేత ఒక దమ్మున్నటువంటి అధినేత. ఆయన నేను డబ్బులు ఏ విధంగా సంపాదించాలా, ఏం చేయాలా అని ఆలోచించరా. ఈరోజు కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా ఏదైనా కానీ ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే పనిచేస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అందుకే దానికి దమ్మున్నటువంటి ఛానల్, దమ్మున్నటువంటి పేపరు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటారు. అందుకే జర్నలిస్టు దమ్మున్నటువంటి జర్నలిస్టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారిని అందరూ కూడా మెచ్చుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు షార్ట్ ఫిలిమ్స్ వైరల్ అవుతున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ రావడానికి, షార్ట్ ఫిలిమ్స్ ఈ విధంగా తయారు చేయడానికే ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమాలే అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు ఏది ఇబ్బంది వచ్చినా నేనున్నాను అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టు పాత్ర పోషిస్తూ ఈరోజు ప్రజల మన్ననల్ని కూడగడతా ఉంది. ఏ విధంగా అనేది మనం చూసాం. ఆ విధంగా చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడు అన్యాయం జరిగినా చర్చించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేటువంటి ప్లాట్ఫారం మాకు కల్పించడం, మీలాంటి యాంకర్లు నిజాలు నిర్భయంగా చెప్పడానికి ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఇది మనం దాదాపు గత 5 సంవత్సరాలలో కూడా మనం ధైర్యంగా, వాళ్ళు మన ఛానల్ మీద నిషేధం విధించినా ఏమాత్రం బెదరకుండా ఆ ఛానల్లో మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి పనిచేసింది చూసాం, చర్చించింది చూసాం. దానిలో భాగంగానే 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ 5 బెరికేస్తే 11కు పడ్డాయి. ఈరోజు ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా రావడానికి మనలాంటి ఈ చర్చలు చూసి మనం ఈ చర్చల కంటే కూడా షార్ట్ ఫిలిం తీస్తే షార్ట్ ఫిలిం కళ్ళకు గట్టినట్టు ఉంటుంది. ఏ విధంగా అన్యాయం జరిగింది, ఏ విధంగా మోసం జరిగింది, ఏ విధంగా విషాన్ని తాపించారు అనేది ఇంకా బాగా ప్రజల్లోకి వెళ్తాది అని చెప్పి షార్ట్ ఫిలిం తయారు చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ తయారు చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు అధికార దాహంతో అధికారంలోకి రాకముందు ఈయన క్యాట్ వాక్ చేస్తూ పాదయాత్ర చేసేటప్పుడు వచ్చిన మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ముద్దులు పెట్టి, బొగ్గలు నిమిరి, తల మీద ముద్దులు పెట్టి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తా, మద్య నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళా దాన్ని యూటర్న్ తీసుకొని 5 స్టార్ హోటళ్ళకి ఎవరైనా మద్యం తాగాలి అనుకుంటే 5 స్టార్ హోటల్లో పోయి తాగాలా, 5 స్టార్ హోటల్లో ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటుకు నేను మద్యాన్ని పెంచుతాను, ఎవరిని తాగనేకుండా చేస్తానని చెప్పి ఒక కలరింగ్ ఇచ్చి దాన్ని మళ్ళీ యూటర్న్ తీసుకొని ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపే విధంగా తయారు చేసి, ఎందుకు ఇవన్నీ చేశాడంటే పవన్ గారు, అంటే డబ్బులు ఎక్కువ చేయాల. అంటే ఒక బాటలో విస్కీనో, బ్రాందీనో, లేదంటే చీప్ లిక్కరో 100 రూపాయలు 50 రూపాయలకు ముందు వస్తూ ఉన్నది. ఆ 50 రూపాయలకు వస్తూ ఉన్నటువంటి చీప్ లిక్కర్ని 200 రూపాయలు చేశాడు. 200 రూపాయలు చేసి అది కూడా చీప్ లిక్కర్లో కూడా నాసిరకంగా తయారు చేసేసి, అంటే 4 బాటలు వరుసగా పెడితే 4 బాటల్లో ఉండేది ఒకే మంది, లేబుల్ మాత్రమే మారుతుంది. 200 రూపాయలు లెక్కేసి సగటు కూలికి పోయేటువంటి ఒకరు రోజంతా కష్టపడి పనిచేసి ఆ ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగదామని చూస్తే అతను మందు తాగి ఒళ్ళు నొప్పులు పోగొట్టుకుందామని ముందు తాగుతాడు. ఏకంగా లోపల పేగులే కాలిపోయినాయి. అతనికి పేగులే కాలిపోయి దాదాపు ఈ రాష్ట్రంలో సగటున ఈ 5 సంవత్సరాలలో 30,000 మంది మరణాలకు కారణమైనటువంటి ఈ రాక్షసుడి మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. ఖచ్చితంగా ఈ రాక్షసుడి మీద 30,000 మంది మరణాలకు కారణమైనటువంటి ఈ రాక్షసుడి మీద హత్య కేసు పెట్టాలి. హత్యాయత్నం కాదు, హత్య కేసు పెట్టాలి. ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు ప్రజల సొత్తును తినేయడం అది ఒక రకం. మనం 3,500 కోట్లే చూడకూడదు. 30,000 మంది మరణాలకు కారణమైతే
డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకుంటాం. ఈ 30,000 మంది మరణాలు సంభవిస్తే 30,000 మంది కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ 30,000 మంది మీద ఆధారపడినటువంటి కుటుంబాల ఈరోజు పరిస్థితి ఏంది? వాళ్ళు చిన్నాభిన్నం అయిపోయి, కుటుంబాలు సిద్ధరం అయిపోయి, రోడ్డును పడిపోయి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళని ఎవరు చూస్తారు? ఈయనేమో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు తినేశాడు. ఆ 43,000 కోట్లలో వీళ్ళకి ఈ 30,000 మంది కుటుంబాలకి డబ్బులు పంచుతాడా? ఆ కుటుంబాలను నేను చూస్తాను, నా వల్లనే కదా వీళ్ళు చనిపోయారు. వీళ్ళు పేగు నేను అమ్మినటువంటి నాసిరకం మందు దాగే కదా వీళ్ళు చనిపోయారు, కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకున్నానని ఏమైనా చెప్తున్నాడా? నాయుడు గారు 3,500 కోట్లు అనేది పక్కన పెడితే. అవును. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి వారు సంఘ బహిష్కరణ చేయాలి. ఇలాంటి వాళ్ళని సంఘాన్ని నుండి బహిష్కరించాలి. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు ఏ విధంగా అయితే 151 సీట్లు నాకు వచ్చాయని విర్రవీగి కన్ను మిన్ను తెలియకుండా, కన్ను మిన్ను కాన రాకుండా ఇష్టానుసారం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎవరైనా ఫేస్బుక్ లో పెట్టినా, ఒక ప్రశ్నించినా వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి హింసించినటువంటి రాక్షసుల్ని 11కు పరిమితం చేయడం కాదు, ఈ పార్టీనే పూర్తిగా రద్దు చేపించాలా. ఎలక్షన్ కమిషనర్ కూడా స్పందించి ఇలాంటి స్కామ్లో అంతిమ కుట్రదారుడు, అంతిమ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, బాజీ గారు నమస్కారం.